ఈరోజు కరివేపాకు గురించి మనం తెలుసుకుందాం. కరివేపాకు వంటింటి ఆకు కాదు, ఆరోగ్యానికి ప్రకృతి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. మన వంటల్లో సువాసన కోసం వేసే కరివేపాకును చాలామంది తినకుండా పక్కన పెట్టేస్తుంటారు. కానీ ఈ చిన్న ఆకులోనే ఎన్నో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు దాగి ఉన్నాయి. కరివేపాకులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు, అలాగే పలు మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి వివిధ విధాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించడంలో సహాయపడవచ్చు. అలాగే ఇందులోని కొన్ని సహజ సమ్మేళనాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. కరివేపాకు జీర్ణ వ్యవస్థకు కూడా మేలు చేయవచ్చు. జీర్ణక్రియ సక్రమంగా ఉండేందుకు సహాయపడే ఆహారంలో భాగంగా దీన్ని తీసుకోవచ్చు. ఇక కరివేపాకులోని ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు ఎర్ర రక్త కణాల తయారీకి అవసరమైన పోషకాహారంలో భాగంగా ఉపయోగపడతాయి. అయితే రక్తహీనత ఉన్నవారు కరివేపాకు మాత్రమే చికిత్సగా భావించకూడదు. రక్తంలో చక్కెర విషయానికి వస్తే కరివేపాకు లేదా దాని సారంలోని కొన్ని సమ్మేళనాలు రక్తంలో గ్లూకోజ్ నియంత్రణపై ప్రభావం చూపవచ్చని ప్రాథమిక అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ మధుమేహానికి మందులకు బదులుగా కరివేపాకుని ఉపయోగించడం మాత్రం సరైంది కాదు. కరివేపాకులోని పోషకాలు జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా తోడ్పడవచ్చు. అయితే కరివేపాకు తింటేనే జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుంది లేదా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది అనే వాదనలకు బలమైన శాస్త్రీయ ఆధారాలు అయితే లేవు. ఎలా తీసుకోవాలి? రోజువారీ వంటల్లో కరివేపాకును భాగం చేసుకోవడం సులభమైన మార్గం. పప్పు, కూరలు, చట్నీలు, పొడులు, మజ్జిగ వంటి వాటిలో కరివేపాకును ఉపయోగించవచ్చు. కరివేపాకును అధికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సమతుల్యమైన ఆహారంలో భాగంగా తీసుకోవడమే ఉత్తమం. సో మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి అండ్ లైక్ చేయండి.